హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. షాదీలో మన ముస్లిం పెళ్ళిళ్ళలో బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుంటారనేది నేను చాలా ఈజీగా పద్ధతిలో చూపిస్తాను. ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఆ విధంగా చూపిస్తాను. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను మటన్ అనేది కేజీ రైస్ తీసుకుంటున్నాను. కేజీ రైస్కి మటన్ అనేది 700 గ్రామ్స్ అండి. 700 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, పసుపు ముందుగా కుక్కర్లో వేసుకునేటప్పుడే మనము ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. మనకి కాశ్మీరీ లాల్ మిర్చి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకొని కొంచెము పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది మన ఇష్టం అండి. మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. దాంట్లో బిర్యానీ మసాలా, లవంగం, చెక్క, మిరియాలు అవి వేసాను. అంతవరకు వేసుకొని వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం మునిగేంత వరకు వేసుకొని విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ కనీసము హై ఫ్లేమ్లో ఒక 2 వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. మన ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చాలా బాగుంటుంది. ఫేమస్ మటన్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలి. ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు, చిన్నవి అవి, అందుకని 6 ఉల్లిపాయలు, పెద్దవైతే ఒక 4 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. చక్కగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసుకోవచ్చు. అదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము మసాలా వేసుకోవాలి. మసాలా కూడా మనకి బిర్యానీలో ఎక్కువే పడుతుంది. కరెక్ట్ మసాలా చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక 150 గ్రామ్స్ మనం కేజీకి వేసుకుంటాము. 150 గ్రామ్స్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటాం కదండి. అంటే అల్లము 100 గ్రామ్స్, వెల్లుల్లి 50 గ్రామ్స్, ఆ విధంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీకి 1 కేజీకి లెక్క అండి అది. అదే విధంగా లెక్కతో వేస్తారు వాళ్ళు కూడా. పెళ్ళిళ్ళల్లో అదే లెక్కతో వేస్తారు. ఇది బాగా మనకి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేంత వరకు, బయటకి వాసన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం బిర్యానీ మసాలా అవి వేసుకుంటాం కదండి, ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వేసుకుంటారు. మేమైతే లవంగం, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు, ఒక 2 టమోటాలు తరిగి, పచ్చిమిరపకాయలు కేజీకి 6 లెక్క అండి. 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. పుదీనా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పుదీనా కట్ట తీసుకోండి, 1 కట్ట అంతా వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు అలా ఉంచుకోవాలి. కుక్కర్లో ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మటన్ కూడా ఈ స్పైసెస్కి బాగా తగలడానికి మటన్ కూడా వేసేసుకోవచ్చు. ఈ టైంలో కొంచెం కావాలనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. మగ్గిన తర్వాత అదిగోండి కొంచెం మగ్గిన తర్వాత నేను మటన్ అయితే వేసాను. కుక్కర్లో ఉడికించేసుకున్నాం కదా ముందుగా. కుక్కర్లో కొంతమంది ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించేసుకుంటారు. ఆ నీళ్ళు కూడా మనం పారబోయకుండా ఈ బిర్యానీలో యూస్ చేసేసుకోవచ్చు. మనం బిర్యానీకి కొలుచుకునేటప్పుడు వాటర్ 1కి 1.5 వేసుకోవాలి బిర్యానీకి. ఆ విధంగా మనకి పారబోయకుండా ఆ బిర్యానీ వాటర్ కూడా కొలిచేసుకొని వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసాను. చక్కగా మనకి వాటర్ ఉన్నాయి కదండి, కొంచెం వాటర్ మగ్గేదాకా అలా ఉంచుకొని తీసేసాను. ఇప్పుడు మనకి వాటర్ అనేది వేసేసుకోవాలి. అదిగోండి నేను చూపించాను చూసారా, అవే వచ్చాయి కుక్కర్లో.
నేను సరిపడా వేసుకున్నాను కాబట్టి ఆ విధంగా వచ్చాయి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వస్తాయి. 1:1.5 చొప్పున వేసుకున్నాను. అంటే కేజీకి నేను 3 గ్లాసులు చొప్పున పెట్టుకున్నాను. అంటే 1:30 అంటే 4:30 గ్లాసులండి. 4:30 గ్లాసులు వేసేసుకున్నాను. దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనకి నీళ్ళు మరిగేదాకా ఎసరు మరిగేదాకా ఉంచుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ రైస్ వేసుకోవచ్చు. నేనైతే సోనా మసూరి రైస్ వాడాను. బిర్యానీ రైస్ కూడా అంటే బాస్మతి రైస్ వాడుకోవచ్చు. ఎవరి ఇష్టం అది. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అనేది వేసుకోండి. నేనైతే సోనా మసూరి రైస్ వాడాను. సోనా మసూరి రైస్ అనేది మనకి అన్నం డబల్ అవుతుందండి. బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది. బియ్యం వేసిన తర్వాత మనకి ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవటమే. ఈ టైంలో కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసి క్లిప్ మిస్ అయింది. కొత్తిమీర అనేది వేసుకోవచ్చండి. ఇక్కడ ఈ టైంలో వేయాలి. ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఉడుకు పట్టింది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని దమ్కి అనేది పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చేసి మైదా పిండితో మొత్తము కలిపి పెట్టుకుంటారు. మనం కేజీ అవి అట్లా చేసేటప్పుడు అంత అవసరం లేదు. బరువు అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీని మీద బరువు పెట్టేసేస్తే శుభ్రంగా మనకి బిర్యానీ అనేది లోపల దమ్ అనేది అలానే ఉండిపోతుంది. ఇప్పుడు అలా పెట్టేసేసి చుట్టూ వాళ్ళు మైదాపిండి పెడతారు. నేనైతే బరువు పెట్టేశాను. మైదాపిండి పెట్టి కూడా వాళ్ళు బరువు పెడతారు. ఇంతసేపట్లో అయిపోతుందని వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో మనం చిన్న చిన్నగా చేసుకునేటప్పుడు ఇలా బరువు పెట్టి చేసేసుకుంటే దమ్ అనేది వచ్చేస్తుంది. టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చక్కగా విడివిడిగా వచ్చింది రైస్ అంతా. మనం అలా చూసుకుంటే ఉడికిపోయింది అనేది తెలుస్తుంది. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది బిర్యానీ. దీంట్లో మనకి చెంబరు కట్ట అలాంటివి బాజీ గోంగూర నుండి చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఛానల్లో ఉన్నాయి గోంగూర బిర్యానీ, గోంగూర కట్ట అన్నీ ఉన్నాయి. కావాలంటే లింక్ ఇస్తాను, కామెంట్ చేయండి. మా ఛానల్ని నచ్చిందండి మీకు బిర్యానీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటూ మరొక వీడియోతో